మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 179 బృహదారణ్యకోపనిషత్తు షష్టమ అధ్యాయం తృతీయ బ్రాహ్మణం తరువాయి భాగం. ఈ భాగంలో ఈ బ్రాహ్మణాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది. ఈ లోకము మరియు పరలోకము అని 2 స్థానాలు ఉన్నాయి. 3వ స్థానాన్ని స్వప్నస్థానమని అంటారు. స్వప్నస్థానము సంధిస్థానము. ఈ పురుషుడు ఆ సంధి అయిన స్వప్నస్థానంలో ఉండి ఇహపరలోకాలను చూస్తూ ఉంటాడు. ఇహలోకంలో తను చేసిన కర్మలను అనుసరించి పరలోకమున పాపము మరియు ఆనందములను అనుభవిస్తాడు. అక్కడ అంటే ఆ స్వప్నస్థానంలో ఈ లోకంలోని పంచభూతాత్మకమైన శరీరాన్ని వదిలి సూక్ష్మాంశమైన వాసనారూపంతో స్వయం ప్రకాశమానుడై ఉంటాడు. దృక్ స్వరూపము అవుతాడు. స్వయం జ్యోతి అయి ప్రకాశిస్తాడు. ఇతనిని తైజసుడు అంటారు. స్వప్నస్థానములో రథాలు కానీ, రథానికి కూర్చబడే గుర్రాలు కానీ, ఆ రథాలు పోయే మార్గాలు కానీ, నీటి గుంటలు, చెరువులు, నదులు కానీ లేవు. వీటన్నిటికీ సర్వానికి కర్త అయిన ఆ ఆత్మయే వీటిని నిర్మిస్తోంది. అక్కడ ఆనందము, మోదము, ప్రమోదము అనేవి ఏమీ లేవు. అట్టి ఆత్మ తాను స్వప్నావస్థలోకి పోకుండా ఈ శరీరాన్ని స్వప్నావస్థ వల్ల చేతనత్వం లేకుండా చేస్తోంది. జాగ్రత్త అవస్థలో తను పొందిన అనుభవాలను స్వప్నంలో చూస్తోంది. ఆ తర్వాత తిరిగి ఇంద్రియ రూపం తీసుకొని జాగ్రత్తావస్థలోకి వస్తున్నాడు ఏకైక హిరణ్ముడైన పురుషుడు. ఆ హిరణ్మయ పురుషుడైన ఆత్మ ప్రాణం ద్వారా ఈ శరీరాన్ని కాపాడుతూ ఉంటాడు. స్వప్నంలో ఈ శరీరం నుంచి బయట సంచరిస్తూ అమృతమయుడు అవుతున్నాడు. ఎక్కడెక్కడ తన వాంఛితార్థాలను తీర్చుకోగలడో అక్కడ తీరిన కోరికలు గలవాడవుతున్నాడు. స్వప్నస్థానంలో ఉచ్చనీచములైన భావాలను పొందుతూ అనేక వాసనారూపాలను అనుభవిస్తున్నాడు. స్త్రీలతో సంతోషిస్తున్నట్లు, స్నేహితులతో ఆనందిస్తున్నట్లు, భయంకరమైన వాటిని చూస్తున్నట్టు అనుభవాలు పొందుతున్నాడు. ఆ ఆత్మ ఎక్కడెక్కడ ఆనందిస్తోందో ఆయా స్థలాలను, అనుభవాలను చూస్తుంటాడు. కానీ ఆ ఆత్మను ఎవరూ చూడలేరు. అందుకే నిద్రపోతున్న వాడిని హఠాత్తుగా లేపకూడదు అంటారు. తాను పోయి వచ్చే ద్వారము దొరక్కపోతే అతని ఆత్మ తిరిగి శరీరంలో ప్రవేశించడం కష్టమవుతుంది. ఇదే రకంగా సమాధి స్థితిలో మనసుతో కలిసిన ఆత్మ శరీరాన్ని వదిలి బయట సంచారానికి వెళ్ళి తిరిగి శరీరంలోకి ప్రవేశించేటప్పుడు ఏమాత్రము శరీరం యొక్క ఆసనములో తేడా వచ్చినా ఆత్మ తిరిగి ఆ శరీరాన్ని గుర్తించి దానిలో తిరిగి ప్రవేశించలేదు. అందువల్ల ధ్యానంలో ఉన్న వ్యక్తిని చేతితో తట్టి లేకపోతే కదిపి ధ్యానం నుంచి లేపకూడదు. సశేషం. శుభం భూయాత్.